హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి మంచి బ్లౌజ్ కటింగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఇక్కడ వచ్చేసి మంచి బ్లౌజ్ కటింగ్ అంటే ఏంటో తెలుసా? హ్యాండ్స్ చాలా పొడుగ్గా ఉంటాయి, బ్లౌజ్ పొడుగ్గా ఉంటుంది. వీళ్ళు కొంచెం నార్మల్గానే ఉంటారు, అంటే లావ్ అంటే మీడియం సైజు, కానీ బ్లౌజ్ అనేది చాలా పెద్దగా వేస్తారనమాట. ఇలాంటి బ్లౌజ్ కటింగ్ చెప్తాను చూడండి. మళ్ళీ నెక్స్ అనేవి చిన్నగా వేస్తారు, నెక్ అనేది పైకి ఉంటుంది. ఈ కటింగ్ అయితే చూసేద్దామా? ఇంకా చూడండి, ఓపెన్స్ అటువైపు నుండి, జెయింటింగ్ నా వైపు నుండి. ఇప్పుడు వచ్చేసి సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా, దాని బ్యాక్ పార్ట్ మిడిల్కి మార్చేసుకొని మనం నడుములో చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే కింద ఎక్స్ట్రా లేకుండా ఒక లైన్ వేసేసి కట్ చేసుకుందామండి. ఇది ఎక్స్ట్రాలు అనేది ఖచ్చితంగా లైనింగ్ తడిపారనుకోండి ఖచ్చితంగా వస్తుంది, ఖచ్చితంగా తీసేయాల్సిందే. తీసేసిన తర్వాత ఒక 1/2 ఇంచు కుట్ల కోసం అయితే పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా, ఇలా బ్యాక్ పార్ట్ మిడిల్కి మార్చేసుకొని టైట్ కుట్ల దగ్గరికి చూడండి. ఇప్పుడు నేను పెట్టేసినట్టుగా పెట్టండి. పెట్టేసిన తర్వాత టైట్ కుట్లు ఎక్కడికి ఉన్నాయో అక్కడికి మార్కింగ్ ఇవ్వండి. ఎక్స్ట్రా క్లాత్ వరకు ఇవ్వండి. ఇంకా 1 ఇంచ్ ఎక్స్ట్రాగా ఇచ్చేయండి. ఈ 1 ఇంచ్ వరకు మనం మార్కింగ్ వేసేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ హైట్ బ్యాక్ డాట్ నుంచి షోల్డర్ వరకు దగ్గర ఈ బ్లౌజు 16 ఇంచులు ఉంటుందండి పొడవు. చాలా పొడవు వేస్తారనమాట. ఇంకా హైట్ ఎక్కువగా ఉన్న వాళ్ళ బ్లౌజ్ అనమాట. చూడండి, సైడ్ వైపున కూడా ఒక లైన్ ఇచ్చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ నెక్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే చెస్ట్ అయినా చూసుకోవచ్చు. ఇక్కడ నేను వచ్చేసి ఇంకా బ్యాక్ నెక్ పెట్టేస్తున్నాను. చూడండి, మనం కింద ఖర్చు వదిలేసాం కదా, అక్కడ నుంచి పైకి వచ్చిన దానికంటే ఒక 1/2 ఇంచ్ పైకి ఎక్స్ట్రాగా వేసేయండి. తర్వాత వచ్చేసి చంకదింపు సైజ్ ప్రకారం పెట్టేసుకుందాం. ఇది కూడా వచ్చిన దానికంటే ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టేసుకోవాలి. మనం కుట్టేసరికి దిగుతుంది, అది గుర్తుంచుకొని కట్ చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ లూజ్ అయితే ఫస్ట్ ఉక్స్ నుంచి చంక కింద కుట్టు వరకు కొంచెం క్రాస్గా చెక్ చేసుకుంటే ఖచ్చితంగా చెస్ట్ లూజ్ అనేది కరెక్ట్గానే వచ్చేస్తుందండి. ఇక్కడ మీకు ఎలాంటి డౌట్ లేదు. నేను కట్ చేసే ప్రతి బ్లౌజు మీరు చూస్తూనే ఉన్నారు కదా, అలాగే కట్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ నేను చెస్ట్ కూడా 1కి 2 సార్లు అయితే చెక్ చేసుకుంటున్నాను. నాకు ఎంత వచ్చింది చెస్ట్ లూజ్ అంటే 8.5 ఇంచులు వచ్చింది. చూడండి, 8.5 ఇంచులకు మార్కింగ్ వేసేసుకున్నాను. 8.5 ఇంచులు అంటే మనకి ఎంత చెస్ట్ లూజ్ వచ్చేసి 34 ఇంచుల చెస్ట్ లూజ్ ఉంది. నడుము లూజ్ వచ్చేసి 32 ఇంచులు ఉందన్నమాట. చెస్ట్కి నడుముకి 2 ఇంచులు తేడా మాత్రమే ఉంది. చూడండి, ఇక్కడ నేను చెస్ట్ నడుము ఎంత అనేది ఇక్కడ మీకు రాసి చూపిస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి ఈ చెస్ట్ వరకు ఒక లైన్ వేసేసుకోవాలి. నేను చెప్పే మెథడ్ అయితే చాలా సింపుల్గా ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు ఈ బ్లౌజ్కి వచ్చేసి నెక్ వచ్చేసి 2 ఇంచెస్ సరిపోతుంది, కింద కూడా 2 ఇంచెస్ సరిపోతుంది. 2.5 పెట్టుకున్నానండి, కింద 2 ఇంచెస్ సరిపోతుంది. కాకపోతే ఏంటంటే నెక్ పైకి ఉన్నప్పుడు ఇక్కడ కొంచెం రౌండ్ అనేది కరెక్ట్గా ఉండాలన్నమాట. కొంచెం రౌండ్గా తిరిగి ఉంటేనే బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ బాగా కనిపిస్తుంది. కాబట్టి పైన 2 ఇంచులు కింద 2.5 ఇంచులు పెట్టేసుకొని నెక్ రౌండ్ తిప్పేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ అనేది సైజ్ బ్లౌజ్కి ఎంత ఉందో అంత పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా ఖర్చుతో సహా కలిపి పెట్టేసుకున్నాను ఇక్కడ. ఇంకా ఈ చంకదింపు మనం ఆల్రెడీ మార్కింగ్ ఇచ్చేసాం కదా, అక్కడికి లైన్ కొట్టేసుకొని ఇక్కడ చంక దగ్గర 1.5 ఇంచుల నుంచి మనం రౌండ్ తిప్పుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడు చంక రౌండ్ అనేది తిప్పేస్తాను. ఈ కస్టమర్కి వచ్చేసి వేరే వాళ్ళ దగ్గర స్టిచ్చింగ్ చేయిస్తే షోల్డర్ జారిపోవడం అలా జరుగుతుందంట, బ్లౌజ్ హైట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల. ఇంకా మన దగ్గర అయితే ఇలాంటి ప్రాబ్లం లేదు, వాళ్ళకి చాలా బ్లౌజెస్ కుట్టిస్తారు. చూడండి, 1.5 ఇంచుకు మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా నెక్ రౌండ్ అయితే తిప్పేస్తున్నాను. చూడండి, నెక్ రౌండ్ ఇలా తిప్పేసుకున్న తర్వాత మనకి సైజ్ బ్లౌజ్లో ఉంటుంది కదా, సైజ్ బ్లౌజ్లోంచి ఆర్మ్ రౌండ్ చెక్ చేసుకోవాలన్నమాట ఒక్కసారి. ఇక్కడ మనం తీసుకుంది సరిపోతుందా, టైట్ అవుతుందా అనేది 8 ఇంచులు అయితే రావాలి. పైన 1/2 ఇంచు కుట్టు వదిలేసుకొని చెక్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను నాకైతే కొంచెం తగ్గిందనమాట, కొద్దిగా తగ్గింది. ఇంకొంచెం చంక్ అనేది కిందికి దింపేసుకొని మళ్ళీ అక్కడే రౌండ్ తిప్పేశాను. చూడండి, ఒక 1/2 ఇంచు 2 గీతలు 3 గీతలు ఎక్స్ట్రాగా వచ్చినా తక్కువగా వచ్చినా ఏమీ ప్రాబ్లం అవ్వదండి. కరెక్ట్గా రావాలని ఏమీ లేదు. 1 గీత 2 గీతల్లో బ్లౌజ్ ఏమీ పాడైపోదు, అది గుర్తుంచుకోవాలి. చూడండి, షోల్డర్కి ఎదురుగా డాట్ వేయాలి. ఈ సైజుకి మరి డాట్ ఎలా వేయాలి? నెక్ అనేది పైకి ఉంది కదా, అంటే దగ్గర 4.5 ఇంచుల నుంచి 5 ఇంచుల వరకు వేసుకోవచ్చు అండి. స్టార్టింగ్లో 1 ఇంచ్ గ్యాప్తో పట్టేసుకొని ఎండ్కి వచ్చేసరికి సన్నగా వేసేయాలన్నమాట. కొంచెం హైట్ ఎక్కువగానే వేయాల్సి ఉంటుంది, ఎందుకంటే నెక్ అనేది పైకి ఉంది కదా. ఇంకా చూడండి, నేనైతే కటింగ్ అయితే బ్యాక్ పార్ట్ అయిపోయింది మనకి. ఇక్కడ నడుము దగ్గర బ్యాక్ డాట్ నుంచి క్రాస్గా కొద్దిపాటి క్లాత్ తీసేయడం వల్ల బ్యాక్ పార్ట్లో ముడతలు లేకుండా బ్లౌజ్ అనేది కుట్టిన తర్వాత నీట్గా ఉంటుంది.
ఇలా తీసేసుకొని ఎక్కడికక్కడ టక్స్ పెట్టేసుకోండి. బ్యాక్ డాట్ దగ్గర, టైట్ కుట్ల దగ్గర. ఇక్కడ సైడ్ వైపు టైట్ కుట్ల దగ్గర మనం టక్స్ పెడతాం, కానీ కుట్టేటప్పుడు ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ హ్యాండ్స్ కట్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ తీసేసాం కదా, ఇదే క్లాత్ని ఇలా 4 ఫోల్డింగ్స్గా మర్చ్ చేసుకొని కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా ఒక లైన్ అయితే వేసేసుకోవాలి. ఫస్ట్ ఈ విధంగా వేసేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం తీసేయాలి. చూడండి, ఇప్పుడు కింద ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకుంటున్నాను నేను. అయితే బ్లౌజ్ ఎలా ఉంది అనేది చెక్ చేస్తున్నాను అనమాట. హెమ్మింగ్కా లేదా బార్డర్ ఉందా అని. ఒక ఫ్లవర్ మాత్రమే వచ్చిందండి, హెమ్మింగ్ ఏమీ లేదు. మనం ఇక్కడ హెమ్మింగ్కి క్లాత్ అయితే పెట్టేసుకోవాలి. చూడండి, హెమ్మింగ్కి వచ్చేసి ఒక స్కేల్ మందం అంటే 1.5 ఇంచులు నేనైతే డబుల్ ఫోల్డింగ్ హెమ్మింగ్కి వదిలేసుకొని ఇప్పుడు సైజ్ బ్లౌజ్ హ్యాండ్ తీసుకొని ఈ విధంగా నీట్గా చెక్ చేసుకోవాలి. నీట్గా సెట్ చేసుకొని ఎక్కడికైతే టైట్ కుట్లు ఉన్నాయో, ఎక్కడికైతే హైట్ ఉందో వచ్చింది. ఇప్పుడు ఈ హైట్ దగ్గర వచ్చిన దానికంటే కొంచెం ఎక్స్ట్రాగా పెట్టండి. చంక దింపు దగ్గర కూడా వచ్చిన దానికంటే కొంచెం అటువైపుకి పెట్టేసుకుంటే సరిపోతుందంట. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాము, కుట్ల కోసం క్లాత్ అనేది చూసుకోవాలి ప్రతి ప్లేస్లో. ఇప్పుడు ఈ విధంగా హైట్ దగ్గరికి లైన్ వేసేసి ఇక్కడ చంకదింపు అనేది మనకి 3.5 ఇంచులు ఉండాలండి. ఇక్కడ కరెక్ట్గానే ఉంది సైజ్కి. ఇంకా షోల్డర్ దగ్గర 1.5 ఇంచు నుంచి నెక్ ఇది హ్యాండ్ కర్వ్ షేప్ ఇచ్చేసుకొని ఈ టైట్ కుట్లో కలిపేసుకొని చూడండి, సైడ్ కుట్ అనేది ఇప్పుడు నేను గీసాను కదా క్రాస్గా, అలా రావాలి వేసేటప్పుడు. ఎందుకంటే వీళ్ళు హ్యాండ్ పొడుగ్గా ఉంది, సన్నగా ఉన్నారు కాబట్టి కొంచెం సైడ్ కుట్టు వేసేటప్పుడు స్ట్రేట్గా కాకుండా కొంచెం హ్యాండ్ వైపు మిడిల్లో స్లోప్ ఇస్తూ వేయడం వల్ల ఫిట్టింగ్ బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఎక్కడికక్కడ టక్స్ పెట్టేసుకొని 2 పొరలుగా వేరు చేసేసి షోల్డర్ దగ్గర నుంచి చూడండి, ఇక్కడ చంక టైట్ కుట్టుకు మధ్యలో 1/2 ఇంచు లేదా 3/4 ఇంచులు తీయండి. సన్నగా ఉంటే 1/2 ఇంచు తీయండి సరిపోతుంది, లావుగా ఉంటే 3/4 ఇంచు తీయండి. ఇక్కడ నేను 3/4 ఇంచు కొంచెం తక్కువగానే తీసాను. నాకు ఒక అలవాటు ఉందన్నమాట, స్టిచ్చింగ్ చేసేటప్పుడు నాకు ఖర్చులోకి క్లాత్ అనేది నేను స్టిచ్ చేస్తే ఖచ్చితంగా ఎక్స్ట్రాగా వెళ్తుంది. అంటే నాకు నేర్చుకునేటప్పుడు అలవాటు అయిపోయింది అలా. చూడండి, ఇప్పుడైతే మిగిలిన క్లాత్లో ఫ్రంట్ పార్ట్ తీస్తున్నాను. మనకు ఫ్రంట్ పార్ట్కి అనేది క్లాత్ అనేది చాలా తక్కువ ఉందన్నమాట. ఎందుకంటే హ్యాండ్స్ పొడుగ్గా ఉంది, బ్లౌజ్ హైట్ ఎక్కువగా ఉంది. మీటర్ లైనింగ్ పీస్ ఇచ్చారు వీళ్ళు, అయినా ఇక్కడ ఫుల్ క్రాస్ అయితే రావట్లేదు. చూడండి, కొంచెం నార్మల్ క్రాస్గా వచ్చేస్తుంది. తప్పదు, ఇంకా వేసేయాలి. ఇంకా సైడ్ వైపు చంక దగ్గర వచ్చేసి జాయింట్ పడుతుంది, వేసేసుకోవాలి. ఇలాంటి బ్లౌజెస్ వచ్చినప్పుడు కూడా కట్ చేయగలగాలి మనం. టెన్షన్ పడిపోయి క్లాత్ సరిపోవట్లేదు, ఇంత పెద్ద హైట్ ఉంది, హ్యాండ్స్ పెద్దగా ఉన్నాయి, నాకు వస్తుందా పాడైపోతుందా అని టెన్షన్ అవసరం లేదు. కొంచెం ఆలోచించుకుంటూ కట్ చేసుకుంటే మనకు ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, నాకు ఫ్రంట్ పార్ట్ మొత్తం మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా, ఓన్లీ చంక దగ్గర మాత్రం చిన్న పార్ట్ జాయింట్ పడుతుంది. ఇక్కడ చంక దగ్గర బాక్స్ షేప్ ఇచ్చేసుకొని దీని లోపల ఒక 1/2 ఇంచు లోతు అనేది ఖచ్చితంగా తీసేయాల్సి ఉంటుంది అనమాట. ఫ్రంట్ పార్ట్లో ముడతలు లేకుండా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్, ఫ్రంట్ హైట్ బ్లౌజ్లోంచి తీసుకోవాల్సింది. చూడండి, సైజ్ బ్లౌజ్ ఇలా నీట్గా పెట్టేసుకొని షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు ఖర్చుతో సహా కలిపి పెట్టేసుకోవాలి. చూడండి, ఇక్కడ నాకు వచ్చేసి ఖర్చుతో సహా కలిపి 14 ఇంచులు పట్టిందండి. ఇంకా నేను 14 ఇంచులు ఇక్కడ పెట్టేసుకొని ఇక్కడ లైన్ అయితే వేసేసుకుంటున్నాను. చూడండి, మరి సైడ్ వైపున నాకు క్లాత్ సరిపోతుందా లేదా అనేది ఒకసారి సైడ్ వైపు సైజ్ బ్లౌజ్కి సైడ్ వైపు స్టిచ్చెస్ ఉంటాయి కదా, అక్కడ నుంచి చెక్ చేసుకోవాలన్నమాట. నాకు కరెక్ట్గానే సరిపోతుంది. ఇక్కడ ఓన్లీ చంక దగ్గర మాత్రం చిన్న పాటు ముక్క జాయింట్ పడుతుంది, వేసేస్తాను ఇంకా స్టిచ్చింగ్లో. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ అండి. ఫ్రంట్ నెక్ అనేది సైజ్ తీసుకొని మనం ఇలా ఇప్పుడు నేను పెట్టేసాను చూడండి, పైన 1/2 ఇంచు కుట్టుకు వదిలేసుకొని ఈ విధంగా రౌండ్గా బ్లౌజ్ ఎలా ఉందో అలా పెట్టేసుకొని మార్కింగ్ వేసుకోవచ్చు. లేదంటే టేప్తో ఈ రౌండ్ తిరిగే వరకు ఎంత ఉందనేది చెక్ చేసి కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. నాకు ఇంకా ఈ నెక్ అనేది సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ హుక్స్ నుంచి 4 హుక్స్ వరకైనా మార్కింగ్ వేసుకోవచ్చు, లేదంటే కుట్టిన తర్వాత ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి. ఇలా క్రాస్ పట్టి నుంచి మనకు నెక్ వరకు నాకు 5 ఇంచులు వచ్చిందండి. ఇక్కడ నేను 6 ఇంచులు 1 ఇంచ్ యాడ్ చేసి పెట్టేసుకుంటాను, ఎందుకంటే మనకు ఖర్చు కావాలి, అటు ఇటు మిడిల్లో డాట్కి కావాలి కదా, దానికోసం. ఇప్పుడు చూడండి, క్రాస్ బెల్ట్ షేప్ ఇచ్చేసాం కదా, డాట్స్ అనేది చూడండి ఈ సైజుకి మనం 2.5 ఇంచులకు డాట్ పాయింట్, డాట్ గ్యాప్ 2 ఇంచులు, కానీ డాట్ పొడవు వచ్చేసి 3 ఇంచులు వేస్తున్నాను. ఎందుకంటే బ్లౌజ్ పొడవు ఎక్కువగా ఉంది కాబట్టి డాట్ పొడవు కూడా పెరుగుతుంది అనమాట. ఇంకొక సైడ్ వచ్చేసి మిడిల్లో ఆమ్ రౌండ్ సైడ్ డాట్ అనేది మనం మెయిన్ డాట్ వేసేస్తే ఆమ్ రౌండ్ సైడ్ డాట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు మార్కింగ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా చుట్టూరా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇలా చూడండి, సింపుల్గా అయిపోతుంది అనమాట కటింగ్ అనేది. ఇంకా మనకి ఎక్కడ జైన్స్ పడుతున్నాయి,
ఓన్లీ చంక దగ్గర చిన్నపాటి క్లాత్ జాయింట్ పడుతుంది. ఇప్పుడు ఇక్కడ క్రాస్ ముక్క వెళ్ళింది కదా, దాన్ని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టి వేసేసుకుంటే స్టిచ్చింగ్లో సరిపోతుంది అనమాట. ఇంకా మనకి ఎక్కడ ఎలాంటి జాయింట్స్ పడకుండా వచ్చేసింది. చిన్న జాయింట్తో సరిపోయిందనమాట. ఇలా కట్ చేసుకోగలగాలి. ఎంత పెద్ద సైజ్ అయినా ఎంత చిన్న సైజ్ అయినా పర్ఫెక్ట్గా కట్ చేయడం నేర్చుకుంటే మనకు ఫ్యూచర్ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను క్రాస్ బెల్ట్ అనేది చూడండి నాకు జాయింట్ అయితే పడుతుంది. ఇక్కడ నేను మామూలుగా కట్ చేసేస్తున్నాను. మీరైతే చెక్ చేసుకోండి, సైజ్ బ్లౌజ్లో చెక్ చేసుకొని దానికి ఖర్చు కలిపి పెట్టేసుకోండి. చూడండి నేను మామూలుగా కట్ చేశాను. ఏంటంటే జాయింట్ పడుతుంది ఇంకా దానికి ఇంకా ఎప్పుడు మెయిన్ క్లాత్ కట్ చేసేది చూపించలేదు కదా, ఈ వీడియోలో మెయిన్ క్లాత్ కట్ చేసేది కూడా యాడ్ చేసేసాను. మీరు మంచి సపోర్ట్ అయితే ఇస్తున్నారండి. ఎంతమంది రెగ్యులర్గా నా వీడియోస్ చూస్తున్నారో నాకైతే తెలియదు, కానీ అంటే మీరు ఒక కమెంటో లేకపోతే ఏదో ఒక కమెంట్ రాస్తే నాకు తెలుస్తుంది పలానా వాళ్ళు రెగ్యులర్గా నా వీడియోస్ చూస్తున్నారని. ఎవరు చూసినా నాకు బాగా సపోర్ట్ చేస్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో మాత్రం చివరి వరకు చూడండి, లైక్ చేయండి. మీరు లైక్ చేసినప్పుడు ఇప్పుడు కొత్త ఫ్యూచర్ ఒకటి వచ్చిందండి యూట్యూబ్లో, హైప్ అని చెప్పేసి. అక్కడ పాయింట్స్ చూపిస్తుంది. మీరు లైక్ కొట్టగానే పాయింట్స్ చూపిస్తుంది, హైప్ అని వస్తుంది. అక్కడ నొక్కగానే పాయింట్స్ చూపిస్తుంది. ఆ పాయింట్స్ మీద నొక్కితే నా వీడియో అనేది ఇంకొంచెం వైరల్ అవ్వడానికి, ఇంకొంచెం ముందుకెళ్ళడానికి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారనమాట. ఇది మీరు చేస్తున్నారని అనుకుంటున్నాను నేనైతే. లైక్ ఒక్కటి చేసి మాత్రం వెళ్ళిపోవద్దు, అది కూడా చేయండి, చేస్తారని అనుకుంటున్నాను. ఇంకొక విషయం అండి, స్టిచ్చింగ్ వీడియోస్ అడుగుతున్నారు. స్టిచ్చింగ్ వీడియోస్ ఖచ్చితంగా పెడతానండి. నాకు నేర్చుకునే వాళ్ళ వల్ల కొంచెం టైం ఉండట్లేదు. ఏంటంటే డే మొత్తం వాళ్ళకి నేర్పించాలి, ఇంకా రాత్రి అయ్యేసరికి ఓపిక ఉండట్లేదు అనమాట. నేను స్టిచ్చింగ్ వీడియో పెట్టాలంటే సాయంత్రం టైంలో పెట్టుకోవాల్సి వస్తుంది. ఆ టైంకి నాకు ఇంక ఇంటికి వెళ్ళడం, ఇంట్లో పనులు ఉండడం వల్ల కొంచెం వీలు అవ్వట్లేదు. కానీ కొన్ని రోజులు పోతే మీకు కటింగ్స్ రావండి, మొత్తం స్టిచ్చింగ్ వీడియోస్ పెడతానమాట. టైం పడుతుంది కొంచెం. స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టాలని నాకు ఉందన్నమాట. ఓన్లీ కటింగ్ పెట్టాలంటే కూడా నాకు నచ్చట్లేదు. కానీ ఏం చేస్తామంటే పరిస్థితి అలా ఉందన్నమాట. ఈ బ్యాచ్ ఒక వారం అయితే ఒక ఇద్దరు అయిపోతుంది. వాళ్ళని అయిపోయిన తర్వాత కొంచెం ఫ్రీ అవుతాను, ఖచ్చితంగా స్టిచ్చింగ్ వీడియోస్ పెడతాను. ఇంకొకటి అలాగే ఫ్రాక్ చూపించమన్నారు, చూపించాను. దాని స్టిచ్చింగ్ వీడియో కూడా పెట్టాను. కానీ కటింగ్ వీడియో చూసినట్టుగా స్టిచ్చింగ్ వీడియో చూడరండి, ఎందుకో నాకు తెలీదు. కటింగ్ ఒకటి వస్తేనే బ్లౌజ్ వస్తుందా, రాదు కదా. స్టిచ్చింగ్లో కూడా చాలా ఉంటుంది. స్టిచ్చింగ్ వీడియోస్ ఎవరు అంత పెద్దగా అంటే వీడియో అనేది లెంతీగా ఉండడమా మరేంటో తెలియదు, కానీ స్టిచ్చింగ్ వీడియో చూడడానికి ఇష్టపడరు అనమాట. మాకేమనిపిస్తుంది, ఇంత కష్టపడి వీడియో తీస్తే 100-200 వ్యూస్ వస్తే ఏంటి అనిపిస్తుంది అనమాట. కొంచెం నీరసంగా అనిపిస్తుంది తీయాలంటే. కానీ ఖచ్చితంగా తీస్తానండి. కొంచెం టైంలో ఖచ్చితంగా స్టిచ్చింగ్ వీడియోస్ వస్తాయి. మీరు చూస్తున్న వాళ్ళు, రోజు చూస్తున్న వాళ్ళు అనుకుంటుండొచ్చు అంటే రోజు కటింగేనా అని చెప్పేసి. రోజు కటింగ్లో కూడా బ్లౌజ్లో వెరైటీలు అండి. అంటే నడుం లూజు, చెస్ట్ లూజు, సన్నగా ఉండడం, లావుగా ఉండడం, బాడీ అంతా ఒక తీరుగా ఉండడం, చేతులు సన్నగా ఉండడం, ఇలా బ్లౌజ్ ఎక్కువగా పెద్దగా ఉండడం, ఇలాంటి కటింగ్స్ పెడుతూ ఉన్నానన్నమాట. సేమ్ ఒకే సైజు మాత్రం రాదు. ఇంకా స్టిచ్చింగ్ వీడియోలు నెక్స్ట్ ప్లాన్ చేసుకుంటున్నాను. ఖచ్చితంగా స్టిచ్చింగ్ వీడియోలు పెట్టడానికి ప్రయత్నిస్తాను. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ ఇచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా హైప్ ఇచ్చి పాయింట్స్ అయితే ఇస్తారని అనుకుంటున్నాను. వీడియో చివరి వరకు చూసిన వాళ్ళు లైక్ ఇచ్చి మాత్రం వెళ్ళండి ఫ్రెండ్స్. ఇంకా మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తాయి. వీడియో చూస్తున్నందరికీ థ్యాంక్ యూ సో మచ్.